10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందో చెప్పాలని, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల గురించి మాట్లాడని వాళ్ళు బీసీల గురించి ఇప్పుడు కొత్తగా కపట ప్రేమ చూపిస్తున్నారని బీసీ సభ నిర్వహించిన కవిత ఎంతమంది బీసీలకు న్యాయం చేసిందో చెప్పాలంటున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్. సార్ చెప్పండి, బీసీలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీ సభ నిర్వహించింది ఎమ్మెల్సీ కవిత. ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపట్టింది, కాంగ్రెస్ పార్టీ బీసీల తరఫున న్యాయంతో పోరాడుతుందని చెప్పేసి మీరు అంటారు, వాళ్ళేమో అన్యాయం చేసిందంటారు? 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని కవిత గారు కానీ బీసీలకు ఏం మేలు చేసినా చెప్పమనండి. బీసీలకు సంబంధించినటువంటి వర్గానికి మేము మా రాష్ట్రంలో మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక బీసీ వర్గానికి మేము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని చేసినాం. ఒక బీసీ వర్గాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో దేశంలో ఉంచినాం మా పార్టీ తరఫున అని చెప్పి ఎవరినన్నా కొన్ని చూపెట్టమనండి. ఇవాళ బీసీల గురించి కపట ప్రేమలు చేసుకుంటూ పోయి ధర్నాలు చేయడం ఎందుకు? 10 సంవత్సరాలు మీరే కదా రాజ్యం, మీరే రాజ్యం కదా, మీరే పరిపాలించింది కదా ఈ రాష్ట్రాన్ని. ఈ బీసీలకు సంబంధించిన కులగణన కానీ బీసీలకు సంబంధించిన మేలు చేసే కార్యక్రమాల విషయంలో కానీ మీరు ఏం అయితే ఎవరన్నా వద్దన్నారా? మీరు ఏ రోజు కూడా బీసీలను కానీ ఎస్సీలను కానీ మీరు మీ ఆలోచన విధానం ఎట్లుంటుంది అంటే, వెనుకట మేము మా తాతలు చెప్పేవాళ్ళు ధరల గడిల ముంగట చెప్పులు వేసుకొని కూడా నడవద్దారు, చెప్పు చేత పట్టుకొని నడవాలన్నట. ఆ విధంగా పరిపాలించులు. మీవే రాజ్యం కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క, సంతోష్ అన్న గిల్లే కదా. ఎవరికైనా గౌరవం ఉన్నదా? ఏ మంత్రి అన్నా నేరుగా ముఖ్యమంత్రి గారు పోయి ఏ మంత్రి వాళ్ళ క్యాబినెట్ లో మంత్రులు కానీ వాళ్ళ మంత్రివర్గంలో బీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పోయి నేరుగా పోయి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని ముఖ్యమంత్రి గారికి సమస్యలకి ఉన్నాయి, ఇవి మేలు చేయాలని చెప్పి మాట్లాడినటువంటి అవకాశం ఇచ్చే సందర్భం ఉన్నదా? ఇవాళ బీసీల గురించి మాట్లాడితే ఎట్లా అండి? దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయలేదు, జనగణన బీసీలను ఎందుకు గుర్తించలేదు, ఇప్పుడు కొత్తగా మేమే చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతుందని చెప్పేసి కవిత. తప్పకుండా అండి, సమయం దేనికైనా సమయం సందర్భం వస్తుంది. ఈ సమయం ఇప్పుడు వచ్చింది. గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క నిర్ణయం మొదటి నుంచి గత 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ దేశంలో కులగణన జరగాలి, పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తేలాలని చెప్పి వారు గత 10 సంవత్సరాలకి వెళ్ళి అపోజిషన్ పార్టీ నాయకునిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వారు అంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ప్రజా పరిపాలన ఇచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చింది కాబట్టి వీరు మొదలుగా ఈ బీసీ కులగణన జరిగే విషయంలో కూడా వారు ముందు వరుసలో ఈ రోజు నిర్ణయాలు ప్రభుత్వ పరంగా జరిగినాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో బీసీలకు ఈ దేశంలో బీసీలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటే, వీళ్ళ లెక్క అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఒక్కటి చెప్తున్నామండి, ఇదే కవిత గారు ఎవరిని ఒక బీసీని ఎంబడి పెట్టుకుందంటే ఆమె ఎంబడి వాళ్ళు 2014 ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, 2023 తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత? ఎవరైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా ఒకరిని డెవలప్మెంట్ చేసిన ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకా ఏ విధంగా కానీ వాళ్ళు అండగా ఉన్నారా? ఏదైనా చేయూతనిచ్చిందా? అన్ని విధాల బీసీలను ఎస్సీలను అన్ని విధాలా కూడా మాట ఇచ్చి అన్ని విధాల మోసం చేసిన పార్టీ ఏంటంటే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. మిమ్మల్ని ధర్నాలు కూర్చున్నారని ఎవరండి? మీ నాయకులు తప్ప బీసీలు అన్నట్టు ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో వచ్చి బీసీ నాయకులు, రాజకీయ సంబంధం లేని బీసీ వర్గాలకు వచ్చిన ప్రజలు వచ్చి కూడా కూర్చున్నారా? కులగణన చేపట్టారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది, కానీ కులగణన పూర్తి కాకముందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని చూస్తుంది. కావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమిస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏం ఉద్యమించిన ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేరండి. ఆల్రెడీ ఒకసారి 2018లో ఎట్లా ఏ విధంగా ప్రజలు వాళ్ళకు 2023లో ఏ విధంగా 18 నుంచి 23 తర్వాత ఏ విధంగా వాళ్ళ భయం పెట్టాలి, ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి చెప్పింది. 23లో పార్లమెంట్ ఎలక్షన్ ఏ విధంగా బుద్ధి చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పుట్ట ప్రజలకు ఇచ్చిన మాట, రేపు మీ రైతు భరోసా రేపు రైతుల అకౌంట్లో పడ్డ తర్వాత, అదేవిధంగా మేము ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజల అకౌంట్లో వాళ్ళకి ఇచ్చిన మాట అమలు చేసిన తర్వాత ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ఎంత నమ్మకం ఉంటుందని అప్పుడు మీరు దానికి అప్పుడే మ్యాండేటరీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ముఖ్యంగా బీసీలకు న్యాయం జరిగింది ప్రాంతీయ పార్టీల వల్ల, ఇటు కేసీఆర్ కావచ్చు, అటు ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళ హయాంలోనే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. జాతీయ పార్టీలైనటువంటి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది బీసీలకి అంటున్నారు. ఇప్పుడు ఒకటి మేడం, బీసీలకు అన్యాయం చేసింది, ఎస్సీలకు అన్యాయం చేసింది ఎవరనేది ప్రజలు ఎట్లా ఇవ్వాలి? మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పినా బుద్ధి చెప్పిందండి. ఇక దాన్ని మాట్లాడే సంవత్సరం చర్చ అవసరం లేదండి. పార్లమెంట్ లో డిబేట్ గా ఎంత అవుతుందండి చెప్పండి మీరు?
వాళ్ళకి బీసీలకు వాళ్ళు నిజంగా 10 సంవత్సరాలు బీసీలకు ఒక్క పని మేలు చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ బీసీలు వాళ్ళు ధర్నా చేసిన నమ్ముతారు, వాళ్ళు రస్తారోకో చేసిన నమ్ముతారు, వాళ్ళు ఏ దీక్షలు చేసిన నమ్ముతారు. వాళ్ళు ఏది చేసినా ఎప్పుడు చేసినా దొంగ దీక్షలు తప్ప ప్రజలకు మేలు చేసే దీక్షలు అని చేసిందా? ఇవాళ కొత్త మొన్నటి దాకా మా కవితకు ఎక్కడున్నది వచ్చింది కదా, ఇవాళ బీసీ అని చెప్పి ఒక బీసీ సంబంధించిన ధర్నా అని చెప్పి రోడ్డు మీద కూర్చుంది. 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ పని చేసినామని చెప్పి నువ్వు మాట్లాడు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము బీసీలకు ఏం చేసినాం మేము చెప్తాం. బీసీలో పీసీసీ ప్రయాణం చేసినాం, బీసీలో మంత్రులు చేసినాం, బీసీలో అన్ని విధాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదనే విషయాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. లెక్కలతో సహా చెప్తారు. రమ్మనండి, ఎవరు వస్తారు వాళ్ళ నాయకుడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక 4-5 తప్ప ఎవరైనా మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడితే హరీష్ రావు, కేటీఆర్, పల్లరాజేశ్వరరావు రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మన ప్రశాంత్ రెడ్డి తప్ప ఎవరైనా ఇంకో కల్వకుట్ల సంజయ్ కుమార్ తప్ప ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే మాట్లాడతానండి? చెప్పండి కదా, చెప్పండి కదా అసలు అపోజిషన్ పార్టీ నాయకుడు. ఇక్కడ వేయండి మీ నాయకులు బీసీ, మీ ఎమ్మెల్యే అంతా ఇక్కడ వేయండు, మీ మాజీ మంత్రులు ఇక్కడ వేయండు, మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వేయండు. అది చాలా ఉదాహరణకు మేము నమ్మే మీ పార్టీ నాయకత్వం మేము నమ్మే బీసీలో ఉన్నటువంటి మీ పార్టీల నాయకులు మేము బీసీ నాయకత్వం మేము నమ్ముతారు. మీరు వచ్చి భరిస్తారంటే వాళ్ళు నమ్ముతారండి మిమ్మల్ని. ఇది మొత్తానికి గత 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా బీసీలు గుర్తుకొస్తున్నారు అని చెప్పేసి అల్లూరి లక్ష్మణ్ అంటున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో బీసీలకు న్యాయం కల్పిస్తే ఇప్పుడు ఎందుకు వాళ్ళను ఇంటికి పంపిస్తారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6 టీవీ.